మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్పేటలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో దీని విలువ దాదాపు 750 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హస్మత్పేట సర్వే నెంబర్ 1లో మొత్తం 108 ఎకరాలుండగా ఇప్పటికే 98 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. అయితే అప్పటికే అక్కడ ఇళ్ల నిర్మాణాలు సైతం జరిగిపోయాయి. దీంతో ఇప్పటికే నివాసాలుంటున్న ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా ఈ ఆపరేషన్ చేపట్టింది. పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా మిగిలిన 10 ఎకరాల్లో ఉన్న ప్రీకాస్ట్ కాంపౌండ్లు నిర్మించి తాత్కాలిక షెడ్లు వేసి ఉన్నటువంటి ఆక్రమణ అధికారులు తొలగించారు. హస్మత్పేటలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందంటూ ఇటీవల రెవెన్యూ అధికారులు హైడ్రాకు లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీస్ బందోబస్తు మధ్య ఆ ప్రాంతంలో ఆక్రమణను తొలగించింది. హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జూల్పించారు. కేపీహెచ్బీ కాలనీలో అక్రమ నిర్మాణాలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఫుట్పాత్ పై అక్రమంగా నిర్మాణాలు వెలిశాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఎంసీ అధికారులు పోలీసుల సమక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.